తెలుగుదేశం పార్టీ టౌన్ కావచ్చు, వీరవాసన మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, అలాగే పార్టీ ఆదేశాల ప్రకారం క్లస్టరు, యూనిట్, బూత్, గ్రామ, వార్డులు అన్నీ కూడా మరి కమిటీ వేయడం జరిగింది. దాదాపుగా ఇది ఎప్పుడు కూడా మనం మహానాడికే పూర్తి చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటిగా వేస్తూ ఈ రోజున అధికారికంగా అన్ని కమిటీలకి కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారికంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతని పదవిని బాధ్యతగా తీసుకోవాలని ఒక నిర్ణయంతో మరి 11, 12, 13 తారీఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవం పెట్టడం జరిగింది. అన్ని కారణాల వల్ల మనం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఒక ఛాంబర్ చాలా చిన్నదిగా ఉందని అనుకోవచ్చు మన అబ్దుల్లాల్ గారు. ఇది ఒక సెంటిమెంట్గా మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన ఛాంబర్ అనేది ఒక సెంటిమెంట్గా పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. లేకపోతే చాలా హాల్స్ ఉన్నాయి, లేకపోతే ఓపెన్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక సెంటిమెంట్గా ఇది కమిటీలో ప్రమాణ స్వీకారం కాబట్టి, పార్టీ పదవులు కాబట్టి పెట్టడం జరిగింది. ఎవరున్నా ఇబ్బంది పడ్డా మన ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యులు ఏదైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కూడా సమ్మేళనంతో పార్టీ ఎందుకంటే మనం రాష్ట్ర పార్టీలో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చాలా కమిట్మెంట్తో రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు ప్రధానమంత్రిగా. వాళ్ళ సహకారాలతో రాష్ట్రం బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గం మహాసభలో వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఈ పదవులు ఎవరైతే ఈ రోజున టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వీరవాసం మండలం కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైతే పదవులు తీసుకున్నారో ఆ పదవుల్ని మాట్లాడిన నాయకులు చెప్పడం జరిగింది. ఒక బాధ్యతగా తీసుకోండి.